హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చేసే టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణా జిల్లాలో హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ విడుదలైందండి. ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం ఒక ప్రీవియస్ వీడియోలో ఈ యొక్క కృష్ణా డిస్ట్రిక్ట్లోనే సేమ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేది చూసాము. ఆ పోస్ట్లో వచ్చేసి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 మరియు ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ అండ్ శానిటరీ అటెండెంట్ కమ్ వాచ్మెన్ పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ అనేది చూసాము. అండ్ ఈ యొక్క వీడియోలో మాత్రం అర్బన్ పిహెచ్సిలో వర్క్ చేయడం కోసం అండర్ ఎన్హెచ్ఎం కింద ఈ యొక్క పోస్టులకి నోటిఫికేషన్ అనేది విడుదలైందండి. ఈ యొక్క డీటెయిల్డ్ నోటిఫికేషన్ వివరాలని వీడియోలో చూద్దాం. అండ్ ఎవరైతే ఆ వీడియోకి చూడలేదో ఒకసారి అది కూడా చెక్ చేయండి. ఆ పోస్టులకి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటుందో అది చెక్ చేసేయండి. దాంట్లో మనం ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అండ్ ఏం సర్టిఫికేట్స్ అటాచ్ చేయాలో కూడా చెప్పి ఉన్నాము. సో ఆ వీడియో ఎవరైతే చెక్ చేయకపోతే ఇంకొకసారి చెక్ చేసేయండి. సో ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వస్తే ఈ యొక్క పోస్టులు కూడా లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ అనేది 31st December అండి. సాయంత్రం 5 గంటల లోపల ఈ యొక్క పోస్టులకి మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. ఈ అప్లికేషన్ అనేది కూడా ఆఫ్లైన్ విధానంలో సబ్మిట్ చేయాల్సి ఉంటుందని చెప్పించారు. అప్లికేషన్ ఫామ్ అనేది స్పెసిఫైడ్ కౌంటర్ అనేది ఉంటుందండి. డిఎంహెచ్ఓ కృష్ణా డిస్ట్రిక్ట్ వారి ఆఫీస్లో స్పెసిఫైడ్ కౌంటర్ అనేది ఉంటుంది. అక్కడ వర్కింగ్ డేస్లో మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందని చెప్పి కూడా ఇచ్చారు. సో ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్ ఉన్న పోస్టుల విషయానికి వస్తే ఈ యొక్క పోస్టులు అనేది NUHM కింద ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది జరగబోతుందండి. ఈ యొక్క పోస్ట్ వచ్చేసి ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 ఇది కాంట్రాక్ట్ విధానంలో భర్తీ కాబోతుంది. ఒక పోస్టే ఉందండి. ఈ యొక్క పోస్ట్కి రెమ్యునరేషన్ వచ్చేసి 23,393 రూపాయలుగా ఉంది. ఇంకా పోస్ట్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే SSC పాస్ అయ్యి దాంతోపాటు ఫార్మసీలో డిప్లొమా కానీ B.Pharmacy చేసిన అభ్యర్థులు ఈ యొక్క పోస్ట్కి అర్హులు. లేదు అంటే ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ ఇన్ ఫార్మసీ చేసిన కూడా అర్హులని చెప్పించారంటే. అండ్ ఇంకొక పోస్ట్కి మస్ట్ బి రిజిస్టర్డ్ విత్ AP ఫార్మసీ కౌన్సిల్ రిజిస్టర్ అయిన అభ్యర్థులు కూడా ఈ యొక్క పోస్ట్కి అర్హులని చెప్పి ఇచ్చారు. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 అండి. ఇందులో 7 పోస్టులు ఉన్నాయి. ఈ యొక్క పోస్ట్ అనేది కాంట్రాక్ట్ విధానంలో భర్తీ కాబోతున్నాయి. అండ్ రెమ్యునరేషన్ విషయానికి వస్తే 23,393 రూపాయలుగా ఉండనుంది. అండ్ ఈ యొక్క పోస్ట్కి క్వాలిఫికేషన్ వచ్చేసి SSC పాస్ అయి ఉండాలండి. అలాగే డిప్లొమా MLT ఆర్ BSc MLT చేసిన అభ్యర్థులు అర్హులు అని చెప్పి ఇచ్చారండి. లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ విత్ MLT మస్ట్ పొసెస్ 1 year అప్రెంటిస్షిప్ క్లినికల్ ట్రైనింగ్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న అభ్యర్థులు కూడా అర్హులు అని చెప్పి ఇచ్చారు. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్ అండి. గమనించండి, ఈ యొక్క పోస్టులు అనేది అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ కాబోతున్నాయి. 4 పోస్టులు ఉన్నాయండి. పోస్ట్కి రెమ్యునరేషన్ వచ్చేసి 18,450 రూపాయలు అండి. ఇంకా ఈ పోస్ట్కి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు అర్హులు అని చెప్పి ఇచ్చారండి. అండ్ కంప్యూటర్ అనుభవం కలిగిన వారు కూడా కలిగి ఉండాలని చెప్పి కూడా ఇచ్చారు. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి లాస్ట్ గ్రేడ్ సర్వీస్ అండి. ఇందులో 10 పోస్టులు ఉన్నాయండి. ఈ పోస్ట్కి రెమ్యునరేషన్ వచ్చేసి 15,000 అండి. ఈ యొక్క పోస్ట్కి SSC లేదా తత్సంబంధిత పాస్ అయిన అభ్యర్థులు అర్హులని చెప్పి ఇచ్చారండి. ఇంకా పోస్టులకి అప్లికేషన్ అనేది డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ పర్సుపేట నియర్ నాయర్ బడ్డీ సెంటర్ మచిలీపట్నం కృష్ణా డిస్ట్రిక్ట్లో ఈ యొక్క అప్లికేషన్ అనేది మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. ఈ యొక్క అప్లికేషన్ ఫీజు అంటే ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకునేటప్పుడు డిమాండ్ డ్రాఫ్ట్ అనేది మీరు తీయాల్సి ఉంటుందండి. ఈ డిమాండ్ డ్రాఫ్ట్ అనేది డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కృష్ణా డిస్ట్రిక్ట్ వారి పేరు ఈ యొక్క డిమాండ్ డ్రాఫ్ట్ అని తీయాల్సి ఉంటుంది. అండ్ ఏ కేటగిరీ వారికి ఎంత ఫీజు అంటే OC BC EWS వారికి 300 రూపాయలు, SC ST వారికి 100 రూపాయలు అనేది మీరు డిమాండ్ డ్రాఫ్ట్ అనేది తీయాల్సి ఉంటుంది. ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి ఈ యొక్క అప్లికేషన్ ఫీజు నుంచి మినహాయింపు అనేది ఉందండి. అండ్ ఈ పోస్టులకి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అండ్ నోటిఫికేషన్ PDF అనేది krishna.ap.gov.in ఉన్నాయండి. ఈ యొక్క నోటిఫికేషన్ మనం ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్ చేసే టెక్లో పోస్ట్ చేశాను, ఒకసారి అక్కడ చెక్ చేయండి. అండ్ ఈ యొక్క పోస్టులకి రిజర్వేషన్ అప్లికబుల్ ఉంటుందని చెప్పి అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే అప్పర్ ఏజ్ లిమిట్ 42 years ఉంటుందని చెప్పి ఇచ్చారండి. SC ST BC EWS వారికి 5 years ఏజ్ రిలాక్సేషన్, ఎక్స్ సర్వీస్ మనకి 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందని చెప్పి కూడా ఇచ్చారండి. గమనించండి. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి అటాచ్ చేయాల్సిన సర్టిఫికేట్స్ విషయానికి వస్తే SSC ఆర్ ఈక్వలెంట్ సర్టిఫికేట్ అటాచ్ చేయాల్సి ఉంటుందండి. ఇవన్నీ సెల్ఫ్ అసిస్టెడ్ కాపీస్ అంటే మీరు సంతకం చేయాల్సి ఉంటుందండి. నెక్స్ట్ మీ సంబంధిత క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అనేది ఇక్కడ అటాచ్ చేయాలి. తర్వాత మార్క్ మెమోస్ అండ్ వ్యాలిడ్ సర్టిఫికేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఇన్ AP పారామెడికల్ బోర్డ్ ఆర్ అలైడ్ హెల్త్ కేర్ సైన్సెస్లో ఏమైనా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్స్ ఉంటే వాటికి సంబంధించిన సర్టిఫికేషన్స్ కూడా మీరు ఇక్కడ సబ్మిట్ చేయాలి. అండ్ సర్టిఫికేట్స్ 4th to 10th క్లాస్ స్టడీ సర్టిఫికేట్స్ కూడా మీరు అటాచ్ చేయాల్సి ఉంటుందండి. లోకల్ నాన్ లోకల్ క్యాండిడేట్ వెరిఫికేషన్ కోసం. తర్వాత వ్యాలిడ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి. EWS వారైతే లేటెస్ట్ EWS సర్టిఫికేట్ అనేది మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ డిజేబిలిటీ వాళ్ళైతే సదరం సర్టిఫికేట్ అనేది అటాచ్ చేయాలి. అండ్ సర్వీస్ ఏమన్నా ఇంతకుముందు సర్వీస్ చేసి ఉంటే దానికి సంబంధించి సర్వీస్ సర్టిఫికేట్ అనేది కూడా దానికి సంబంధించివి అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇంకేదైనా రిలవెంట్ సర్టిఫికేట్స్ ఉంటే అవి కూడా అటాచ్ చేయొచ్చు అని చెప్పి ఇచ్చారండి. అండ్ ఈ యొక్క పోస్ట్కి అప్లికేషన్ విషయానికి వస్తే మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో అక్కడ పోస్ట్ పేరు రాయండి. అప్లికేషన్ నెంబర్ అనేది మీరు ఫిల్ చేయకూడదండి. అది ఫిల్డ్ బై ఆఫీస్ అని చెప్పి ఇచ్చారు కదా, అది ఆఫీస్ పర్పస్ అండి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ మీ పేరు, తర్వాత మీ జెండర్, తర్వాత ఫాదర్ నేమ్ మెన్షన్ చేయాలి, తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి. నెక్స్ట్ సోషల్ స్టేటస్లో మీ క్యాస్ట్ విత్ సబ్ క్యాస్ట్ కూడా మెన్షన్ చేయాలండి. గమనించండి. తర్వాత మీరు సర్వీస్ వెయిటేజ్ ఏమైనా క్లెయిమ్ చేస్తున్నారా అని అడుగుతున్నారు. ఎస్ అయితే నో అయితే నో అని ఇవ్వండి. ఒకవేళ ఎస్ అంటే దానికి సంబంధించిన సర్వీస్ సర్టిఫికేట్స్ అనేది మీరు అటాచ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అయితే ఎస్ అని చెప్పి ఆ యొక్క కేటగిరీ అనేది మెన్షన్ చేసి దాంతోపాటు సదరం సర్టిఫికేట్ అనేది ఎన్క్లోజ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి EWS రిజర్వేషన్ క్లెయిమ్ చేస్తున్నారా అంటే ఎస్ అయితే ఎస్ అని, లేదంటే నో అని ఇవ్వండి. ఎస్ అయితే దానికి సంబంధించిన
సర్టిఫికేట్ కాపీని అటాచ్ చేయండి. నెక్స్ట్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ అని, లేదా నో అని ఇవ్వండి. ఎస్ అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ ఎన్క్లోజ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్ కోటా క్లెయిమ్ చేస్తున్నారు అంటే ఎస్ అయితే ఎస్ ఇవ్వండి, నో అయితే నో ఇవ్వండి. ఒకవేళ ఎస్ అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ అటాచ్ చేయాలి. తర్వాత మొబైల్ నెంబర్ ఆఫ్ ద అప్లికెంట్ అనేది ఇక్కడ క్లియర్గా ఇవ్వాలండి. తర్వాత డీడీ పర్టికులర్స్ మనం చెప్పాం కదా, డిమాండ్ డ్రాఫ్ట్ అనేది దానికి సంబంధించిన నెంబర్ అండ్ అమౌంట్ అండ్ ఏ డేట్ మీరు తీసారో దానికి సంబంధించిన డేట్ ఇవ్వండి. తర్వాత అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ మేము తర్వాత ఫర్దర్ కమ్యూనికేషన్ కోసం మీ డీటెయిల్ పోస్టల్ అడ్రస్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మార్క్స్ అటెండెడ్ ఇన్ అకాడమిక్ అండ్ ప్రొఫెషనల్ టెక్నికల్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీరు సర్వీస్ ఎక్కడైతే చేసి ఉన్నారో కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో ఏమైనా సర్వీస్ చేసి ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత స్కూల్ స్టడీ సర్టిఫికేట్స్ 4th to 10th అని చెప్పాం కదండి, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఏ స్కూల్, ఆ స్కూల్ ఏ టౌన్ డిస్ట్రిక్ట్ కింద వస్తుందో ఆ డీటెయిల్స్ అనేది ఇవ్వండి. తర్వాత మీ డిక్లరేషన్ అండి, నేను ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్ అని చెప్పి ఇక్కడ మీ సిగ్నేచర్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్. ఎలాంటి మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.